गाइस वेलकम टू अवर चैनल जितेंद्र व्लॉग ఈరోజు అయితే మనం చేబ్రోల్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ బ్రహ్మగుడి అన్నమాట. ఇది పదండి లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసరికి చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి అంటే అచ్చంగా 4 ముఖాలతో ఉన్న లింగ రూపంగా ఉంటాడు. చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళి చూద్దాం. చుట్టూ 4 దిక్కుల కోనేరు మధ్యలో ఉంటుంది. ఇదిగోండి కోనేరు పైకి పడిపోయిందంటే వస్తాం. చూసారా ముందు నా చేతుల్లో మరమరాలు కూడా ఉన్నాయన్నమాట వేయడానికి. చేపలు భలేగా ఉన్నాయి. చూసారా కనిపిస్తున్నాయా మీకు? కనిపిస్తున్నాయా? ఇలా 4 దిక్కులు ఉంటుంది కోనేరు. ఇలా కోనేరు చూసారుగా. ఇలా ఉంటాయి చేపలు. దీంట్లో మరమరాలు వేస్తే ఏరుకుంటూ తింటాయి. ఇవన్నీ మరమరాలు మా అబ్బాయి వేసినారు చూడండి. అక్కడ డక్కలు కూడా కనిపిస్తున్నాయా మీకు? ఇది కోనేరు అంటే ఇలా ఉంటుంది. ఈ గట్టు మీద కూడా చూడండి చేపల చేపలు కూడా వచ్చాయి. ఇదండి మా అబ్బాయి వేసింది. పెద్ద చేప లాగా వచ్చేసింది. వేసే ఇదే 2 పెద్ద చేపలు వచ్చాయి. చూసారా ఆహారం గురించి? అదే ఒకదాని మీద ఒకటి కొట్టుకొని 3 వచ్చాయి. మొత్తం 4, 5 వచ్చాయండి. చూసారా వావ్. ఇదొక ఓషన్ లాగా ఉంది కదా. అటు వెళ్దాం. చూసావా ఎన్ని వచ్చాయి ఒకసారిగా. గట్టు మీద వేద్దాం. తిని వీడియో ఇవ్వండి చూడండి ఇక్కడ దాకా. ఇది ఎంట్రీ అయితే ఇది ఎగ్జిట్ దారి. ఇది చూసారుగా. ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళి చూద్దాము. బ్రహ్మదేవుడు ఎట్లా ఉంటాడో చూపిస్తా పదండి. ఇదిగోండి ఆలయం ముఖానికి ధ్వజస్తంభం ఉంటుంది. ఆలయం చుట్టుపక్కల కూడా గుళ్ళు ఉంటాయి, బాగుంటాయి. రోజుకో గుడి మీకు వెళ్ళి వాక్ చేస్తా చూపిస్తాను. 4 దిక్కుల్లో ఉండే బ్రహ్మలింగేశ్వర స్వామి. ఇది ఆలయం లోపల ఇటు ఒక ద్వారం. ఇది 2వ ద్వారం. మూడవ ద్వారం. 3వ తలుపు. 3 ముఖాలు లింగ రూపం మీద ముఖాలు చుట్టూరు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి 4వ వైపు. ఇది అలా. సో మొత్తం గుర్తున్నది బ్రహ్మలింగేశ్వర స్వామి. మన తలరాజన వచ్చేది ఇదే. ఇక్కడతో ఇదిగోండి పెద్ద చేపలన్నీ వచ్చేసాయి కదా. ఇంక అయిపోయింది బ్లాగ్. సైనింగ్ ఆఫ్ జితేంద్ర. బాయ్ బాయ్. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.